Hello everyone, this is Hemastri, working as zoology lecturer in Sir CRR Women's College, Eluru. Now I am going to describe about the topic General Characters and Classification of Fishes in Unit 2, paper title Animal Diversity, Biology of Chordates. So let's start the topic. General Characters of Fishes. Aquatic, either fresh water or marine. Poikilothermic or thermoconformers. సో ఫిషెస్ అనేవి ఆక్వాటిక్ అనమాట. సో ఫ్రెష్ వాటర్లో ఉండొచ్చు, లేదంటే మెరైన్ వాటర్లో కూడా ఉంటాయి. సో పాయికిలోథర్మిక్ ఆర్ థర్మోకన్ఫార్మర్స్ అంటే పాయికిలోథర్మిక్ యానిమల్స్ అని వేటిని అంటారు అంటే అవి ఉండే వాతావరణాన్ని బట్టి వాటి బాడీ టెంపరేచర్ని మార్చుకొని అడాప్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా అవి నివసించగల శక్తి ఆ యానిమల్కి ఉంటే గనక దాన్ని పాయికిలోథర్మిక్ ఆర్ థర్మోకన్ఫార్మర్స్ అని అంటారు. The skin is provided with exoskeleton. Some are cylindrical and some others are dorsoventrally compressed. సో స్కిన్ వచ్చేసి ఎగ్జోస్కెలిటన్తో ప్రొవైడ్ అయ్యి ఉంటుంది. సో కొన్ని ఫిషెస్ ఏంటంటే సిలిండ్రికల్గా ఉంటాయి, కొన్ని వచ్చేసి డార్సోవెంట్రల్గా కంప్రెస్ అయ్యి ఉంటాయి. ప్రెజెన్స్ ఆఫ్ పెయిర్డ్ ఫిన్స్ సపోర్టెడ్ బై ఫిన్ రేస్. సో పెయిర్డ్ ఫిన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఇవి ఫిన్ రేస్ ద్వారా సపోర్ట్ చేయబడి ఉంటాయి. ప్రెసెన్స్ ఆఫ్ హింగ్డ్ జాస్. సో హింగ్డ్ జాస్ అనేవి దీంట్లో ప్రెసెంట్ అయి ఉంటాయి ఈ ఫిష్లో. నాస్ట్రిల్స్ ఆర్ పెయిర్డ్. దే డు నాట్ ఓపెన్ ఇన్ టు ద ఫారింగ్స్ ఎక్సెప్ట్ ఇన్ లంగ్ ఫిషెస్ అండ్ లోబ్ ఫినెడ్ ఫిషెస్. సో నాస్ట్రిల్స్ అనేవి పెయిర్డ్గా అంటే జతగా ఉంటాయి, అంటే ఒక జత నాస్ట్రిల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఇవి ఫారింగ్స్లోకి ఓపెన్ అయ్యి ఉండవన్నమాట. కానీ లంగ్ ఫిషెస్లోను లోబ్ ఫినెడ్ ఫిషెస్లో మాత్రం ఈ నాస్ట్రిల్స్ అనేవి ఫారింగ్స్లోకి ఓపెన్ అయి ఉంటాయి. Pharynx is greatly reduced without any food concentrating apertures any time. సో ఇక్కడ ఫిషెస్లో ఏంటంటే ఏ టైంలో అయినా సరే ఫుడ్ కాన్సన్ట్రేటింగ్ ఆపరేటర్స్ ఏమైనా రాకపోయినా సరే ఈ ఫారింగ్స్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. గిల్ స్లిట్స్ ఆర్ వితౌట్ గిల్ పౌచెస్. They are generally 5 pairs but never more than 7 pairs. Accessory respiratory organs like air bladder is present in some forms. సో దీంట్లో గిల్ స్లిట్స్కి గిల్ పౌచెస్ అనేవి ఉండవు. సో ఇవి జనరల్గా ఫిషెస్లో 5 pairs వరకు ఉంటాయి. సో కానీ 7 pairs కన్నా ఎక్కువ ఏ ఫిష్లోనూ ఉండవన్నమాట. సో యాక్సెసరీ రెస్పిరేటరీ ఆర్గాన్ అంటే ఎయిర్ బ్లాడర్ ఉంటుంది కదా ఫిష్లో, ఇది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో కొన్ని ఫామ్స్లో మాత్రమే ఎయిర్ బ్లాడర్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. The endoskeleton may be cartilaginous or bony. సో దీంట్లో ఎండోస్కెలిటన్ అనేది కార్టిలేజినస్గా ఆర్ బోనీగా ఉంటుందన్నమాట. ద క్రేనియం కవర్స్ ద బ్రెయిన్ కంప్లీట్లీ. సో దీంట్లో వచ్చేసి ఫిషెస్లో క్రేనియం అనేది బ్రెయిన్ని కంప్లీట్గా కవర్ చేసి ఉంచుతుంది. ద వర్టిబ్రే రీప్లేస్ ద నోటోకార్డ్ మోర్ ఆర్ లెస్. సో ఈ వర్టిబ్రే అనేది నోటోకార్డ్ని ఎక్కువ లేదంటే తక్కువగా రీప్లేస్ చేస్తూ ఉంటుంది, అంటే అది స్పీషియస్ని బట్టి ఉంటుందన్నమాట. ట్రూ టీత్ డిరైవ్డ్ ఫ్రమ్ డెర్మల్ డెంటికిల్ ఆర్ ప్రెసెంట్. సో ట్రూ టీత్ ఏవైతే డెర్మల్ డెంటికిల్ నుంచి వస్తాయో అవన్నీ ప్రెసెంట్ అయి ఉంటాయి. 10 pairs of cranial nerves are present. The cranium encloses the 9th and 10th cranial nerves. Hence, they are highly specialized. సో దీంట్లో ఏంటంటే 10 pairs of cranial nerves అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఈ క్రేనియం ఏదైతే ఉందో అది ఎందులోకి ఎన్క్లోజ్ అవుతుందంటే 9th and 10th cranial nervesలోకి క్రేనియం అనేది ఎన్క్లోజ్ అయి ఉంటుంది. సో అందుకనే ఇవి హైలీ స్పెషలైజ్డ్ ఆర్గాన్స్ అనే చెప్పచ్చు. The lateral line organ system is well developed in which the organs are enclosed in closed canals sunk beneath the surface with open pores. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏవైతే కెనాల్స్ ఈ ఫిష్లో ఉండే ఏవైతే క్లోజ్డ్ కెనాల్స్ అనేవి సర్ఫేస్ కింద ఉంటాయో ఓపెన్ పోర్స్ని కలిగి ఉంటాయో అవి, సో అటువంటి స్పీషియస్లో లాటరల్ లైన్ ఆర్గాన్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అయి ఉంటుంది అనమాట. సో బాగా డెవలప్ అయిన లాటరల్ లైన్ ఆర్గాన్ సిస్టమ్ ఎందులో ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు, ఏవైతే ఆర్గాన్స్ క్లోజ్డ్ కెనాల్స్ని కలిగి ఉండి అవి సర్ఫేస్ కింద ఉండి ఓపెన్ పోర్స్ని కలిగి ఉంటాయో వాటిలో మాత్రమే లాటరల్ లైన్ ఆర్గాన్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అయి ఉంటుంది అని చెప్పచ్చు. ద మయోటోమ్స్ ఆర్ సపరేటెడ్ ఇన్ ద డార్సల్ అండ్ వెంట్రల్ రీజియన్స్. సో మయోటోమ్స్ అనేవి డార్సల్ వెంట్రల్ రీజియన్స్కి సపరేట్ అయి ఉంటాయి. Alimentary canal is advanced with a definite stomach and a well-defined pancreas. సో alimentary canal అనేది బాగా అడ్వాన్స్డ్గా అంటే డెవలప్ అయి ఉంటుంది. సో దీంట్లో డెఫినెట్ స్టమక్ అనేది ఉంటుంది, వెల్ డిఫైన్డ్ ప్యాంక్రియాస్ కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది.
There is no tympanic cavity and ear ossicles. The membranous labyrinth has 3 semicircular canals. సో దీంట్లో ఎటువంటి tympanic cavity, ear ossicles అనేవి ఉండవు. సో దీంట్లో membranous labyrinth లో 3 semicircular canals అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. The dorsal and ventral nerves united to form mixed nerves. సో dorsal ventral nerves అనేవి కలిసి mixed nerves ని ఫామ్ చేస్తాయి. All nerves except those of the sympathetic nervous system are regulated. సో దీంట్లో అన్ని నెర్వ్స్ ఎక్సెప్ట్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది మాత్రం మెడ్యులేట్ అయ్యి ఉంటుంది. The heart with 1 auricle and 1 ventricle contains only venous blood except in dipnoi. సో దీంట్లో హార్ట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఆ హార్ట్కి ఒక ఆరికల్ ఉంటుంది, ఒక వెంట్రికల్ ఉంటుంది. సో దీంట్లో కేవలం వీనస్ బ్లడ్ మాత్రమే ఉంటుంది. డిప్నాయిలో మాత్రం ఇటువంటి టైప్ ఉండదు. Mesonephros forms the functional kidney of the adult one. No urinary bladder. సో మీసోనెఫ్రాన్స్ అనేవి దీంట్లో ఫంక్షనల్ కిడ్నీని అడల్ట్ వన్లో ఫామ్ చేస్తుంది. సో దీంట్లో యూరినరీ బ్లాడర్ అనేది ఉండదు. రిబ్స్ ఆఫ్ సమ్ సార్ట్ ఆర్ ఆల్వేస్ ప్రెజెంట్. సో కొన్ని సార్ట్ అయిన రిబ్స్ మాత్రం ఎప్పుడు ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. ఏ స్మాల్ పిట్యూటరీ బాడీ ఈజ్ ఫౌండ్ అటాచ్డ్ టు ద ఫ్లోర్ ఆఫ్ ద బ్రెయిన్. సో బ్రెయిన్ ఫ్లోర్ దగ్గర ఒక చిన్న పిట్యూటరీ బాడీ అనేది అటాచ్ అయ్యి మనకి కనిపిస్తుంది. Sexes are separate. Gonads are paired with paired gonoducts opening into the cloaca. సో దీంట్లో సపరేట్ సెక్సెస్ అనేవి చూడొచ్చు. గొనాడ్స్ అనేవి పెయిర్డ్గా ఉంటాయి. పెయిర్డ్ గొనోడక్ట్స్ అనేవి క్లోకాలోకి ఓపెన్ అయ్యి ఉంటాయి. ఫెర్టిలైజేషన్ ఈజ్ ఎయిదర్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్, oviparous or viviparous బట్ వితౌట్ ఏ ప్లాసెంటా. సో ఫెర్టిలైజేషన్ అనేది దీంట్లో ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది, ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ కూడా జరుగుతుంది. అంటే స్పీషియస్ని డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సో కొన్ని స్పీషియస్ oviparous ఉంటాయి ఆర్ viviparous కూడా ఉంటాయి. సో కానీ దీంట్లో ఎటువంటి ప్లాసెంటా మాత్రం ఉండదు. ఎగ్స్ ఆర్ లార్జ్ విత్ మచ్ యోక్ బట్ వితౌట్ ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్స్. సో ఎగ్స్ అనేవి లార్జ్ ఎగ్స్ ఉంటాయి. సో ఎక్కువ యోక్ అనేది ఈ ఎగ్స్లో ప్రెజెంట్ అయి ఉంటుంది, కానీ దీంట్లో ఎటువంటి ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్స్ ప్రెజెంట్ అయ్యి ఉండవు. డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్ వితౌట్ ఎనీ మెటమార్ఫసిస్. సో డెవలప్మెంట్ అనేది డైరెక్ట్గానే జరుగుతుంది. సో దీంట్లో ఎటువంటి మెటమార్ఫసిస్ ప్రాసెస్లు జరగవు. టైల్ ఈజ్ మస్కులర్ అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొపల్షన్. సో దీంట్లో టైల్ అనేది మస్కులర్ టైల్ ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఆ టైల్ ఎందుకు యూజ్ అవుతుందంటే ప్రొపల్షన్ కోసం, అంటే డ్రైవింగ్, అంటే అది మూవ్ అవ్వడానికి, వాటర్లో ఫిష్ అనేది మూవ్ అవ్వడానికి టైల్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్. Class species have been divided into 3 subclasses: Placodermi, Elasmobranchi, Chondrichthyes and Darwatnae, and Osteichthyes. So first one, Placodermi, includes all extinct fishes who were the earliest jawed vertebrates. సో ప్లాకోడర్మీ అనేది ఎక్స్టెంట్ అయిపోయిన ఫిషెస్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో ఇవి ఎర్లియస్ట్ జాడ్ వర్టిబ్రేట్స్ అని కూడా వీటిని అంటారు. దే అపియర్ ఇన్ సైలేరియన్ పీరియడ్, flourished in Devonian and Carboniferous and become extinct in Permian. సో ఇక్కడ ఏం చెప్తారంటే అవి ఎప్పట్లో కనిపించాయి, ఏ టైంలో కనిపించారంటే సైలేరియన్ పీరియడ్లో కనిపించాయి, ఫ్లోరిస్ట్ డివోనియన్ పీరియడ్స్లో, కార్బోనిఫెరస్లో కూడా కనిపించాయి, కానీ ప్రిమైన్ పీరియడ్కి వచ్చేటప్పటికి అవి ఎక్స్టెంట్ అయిపోయాయి అనమాట. ద ప్లాకోడర్మీ ఆర్ సో కాల్డ్ బికాస్ ఆఫ్ ద హెవీ డిటెన్సివ్ ఆర్మోర్ ఆఫ్ బోనీ ప్లేట్స్. సో ఈ ప్లాకోడర్మీని అలా ఎందుకు పిలుస్తారు అంటే వాటి బోనీ ప్లేట్స్ మీద డిటెన్సివ్ ఆర్మోర్ అనేది ఉండటం వల్ల అలా పిలుస్తారు. దే షో వైడ్ డిగ్రీ ఆఫ్ అడాప్టివ్ రేడియేషన్. సో ఈ ఫిషెస్ అనేవి ఎక్కువగా అడాప్టివ్ రేడియేషన్ని చూపిస్తూ ఉంటాయి. అంటే ఏ నేచర్కైనా సరే అవి అలవాటు పడే రేడియేషన్, అంటే అడాప్టివ్ రేడియేషన్ ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి. దే ఆర్ ద మోస్ట్ ప్రిమిటివ్ కార్టిలేజినస్ ఫిషెస్ పొసెసింగ్ పెయిర్డ్ ఫిన్స్. సో ఈ పైసెస్నే మోస్ట్ ప్రిమిటివ్ కార్టిలేజినస్ ఫిషెస్గా చెప్తారు, అంటే ఫస్ట్ స్టార్ట్ అయిన ఫిషెస్గా చెప్తారు, ఎందుకంటే పెయిర్డ్ ఫిన్స్ కలిగి ఉన్నాయి కాబట్టి. Hyoid arch remained unmodified and did not support the jaws. సో hyoid arch అనేది పెద్దగా మాడిఫై అయ్యి ఉండదు, అందుకనే ఇది జాస్ని సపోర్ట్ చేసి ఉండదు అనమాట. ద జా సస్పెన్షన్ ఈజ్ ఆటోస్టిలిక్. సో ఆటోస్టిలిక్ జా సస్పెన్షన్స్ అనేవి ఆటోస్టిలిక్గా ఉంటాయి. ఆటోస్టిలిక్ అంటే ఏంటంటే ఈ జాస్ అనేవి డైరెక్ట్గా క్రేనియంకి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. సో దాన్ని ఆటోస్టైలిక్ అని అంటారు. సో ఎగ్జాంపుల్ కొకోస్టియస్,
డంకిలోస్టిన్స్ అండ్ డినిక్టిస్. నెక్స్ట్ సబ్ క్లాస్ ఎలాస్మోబ్రాంకి. సో దీన్ని కాండ్రిక్టిస్ అని కూడా అంటారు. దే ఆర్ కామన్లీ కాల్డ్ as cartilaginous fishes because their internal skeleton is made up of cartilage. సో వీటిని కామన్గా కార్టిలేజినస్ ఫిషెస్ అని పిలుస్తారు. సో ఎందుకు అంటే వీటి ఇంటర్నల్ స్కెలిటన్ వచ్చేసి కార్టిలేజ్తో మేడప్ అయి ఉంది కాబట్టి. బాడీ స్పిండిల్ షేప్డ్ ఆర్ స్ట్రీమ్ లైన్డ్. సో బాడీ వచ్చేసి స్పిండిల్ షేప్లో ఉంటుంది, లేదంటే స్ట్రీమ్ లైన్డ్ బాడీ అనేది మనకి కనిపిస్తుంది. స్కిన్ ఈజ్ రఫ్ అండ్ ప్రొవైడెడ్ విత్ ప్లకాయిడ్ స్కేల్స్. సో స్కిన్ వచ్చేసి దీంట్లో రఫ్ స్కిన్ అనేది మనకి కనిపిస్తుంది. స్కేల్స్ వచ్చేసి ప్లకాయిడ్ స్కేల్స్ అనేవి ఉంటాయి. పెయిర్డ్ అండ్ అన్పెయిర్డ్ ఫిన్స్ ఆర్ ప్రెసెంట్ సపోర్టెడ్ బై ఫిన్ రేస్. సో దీంట్లో పెయిర్డ్ ఇంకా అన్పెయిర్డ్ ఫిన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఇవి ఫిన్ రేస్ ద్వారా సపోర్ట్ చేయబడి ఉంటాయి. టైల్ ఫిన్ ఈస్ హెట్రోసర్కల్. సో దీంట్లో హెట్రోసర్కల్ టైల్ ఫిన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. మౌత్ ఈజ్ వెంట్రల్ ఇన్ పొజిషన్ అండ్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ జాస్. సో మౌత్ వచ్చేసి వెంట్రల్గా పొజిషన్ అయి ఉంటుంది, అంటే వెంట్రల్లో ప్లేస్ అయి ఉంటుంది, వెంట్రల్ సైడ్లో. సో దీనికి జాస్తో ప్రొవైడ్ అయి ఉంటుంది మౌత్ అనేది. ఇంటెస్టైన్ ప్రొవైడెడ్ విత్ స్పైరల్ వాల్వ్. సో ఇంటెస్టైన్ వచ్చేసి స్పైరల్ వాల్వ్తో ప్రొవైడ్ అయ్యి ఉంటుంది. 5 to 7 pairs of gills help in respiration. They open out by gill slits in the pharyngeal region. No operculum covering the gills. సో 5 నుంచి 7 pairs ఆఫ్ గిల్స్ అనేవి రెస్పిరేషన్లో హెల్ప్ చేస్తాయి పైసెస్కి. సో అవి గిల్ స్లిట్స్ నుంచి ఫారింజియల్ రీజన్కి ఓపెన్ అయ్యి ఉంటాయి. సో దీంట్లో ఎటువంటి ఒపర్క్యులమ్ కూడా గిల్స్ని టవరింగ్ చేస్తూ ఉండదు, అంటే గిల్స్ని టవర్ చేయదు అనమాట. Heart is provided with sinus venosus, one auricle, one ventricle, and conus arteriosus. Heart is called venous heart as always deoxygenated blood flows in it. సో హార్ట్ అనేది సైనస్ వినోసస్తోను, వన్ ఆరికల్ ఉంటుంది, ఒక వెంట్రికల్ ఉంటుంది, అండ్ కానస్ ఆర్టరీస్ కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది హార్ట్లో. సో ఈ హార్ట్ని ఏమని పిలుస్తారంటే వీనస్ హార్ట్ అని పిలుస్తారు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా దీంట్లో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి. బ్రెయిన్ విత్ లార్జ్ ఆల్ఫాక్టరీ లోబ్స్. సో దీంట్లో ఏంటంటే బ్రెయిన్ ప్రెసెంట్ అయి ఉంటుంది, దాంట్లో లార్జ్ ఆల్ఫాక్టరీ లోబ్స్ అనేవి ఉంటాయి. 10 pairs ఆఫ్ క్రేనియల్ నెర్వ్స్ ఆర్ ప్రెసెంట్. సో క్రేనియల్ నెర్వ్స్ వచ్చేసి 10 pairs అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓన్లీ ఇంటర్నల్ ఇయర్ ఈస్ ప్రెసెంట్ విచ్ హ్యాస్ 3 సెమీ సర్క్యులర్ కెనాల్స్. సో దీంట్లో ఓన్లీ ఇంటర్నల్ ఇయర్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే 3 సెమీ సర్క్యులర్ కెనాల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి ఈ ఇంటర్నల్ ఇయర్లో. సెక్సెస్ సపరేట్, ఫెర్టిలైజేషన్ ఇస్ ఇంటర్నల్. సో దీంట్లో వచ్చేసి సెక్సెస్ అనేవి సపరేట్ సెక్సెస్ ఉంటాయి, ఫెర్టిలైజేషన్ వచ్చేసి ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది చూస్తాము. డెవలప్మెంట్ ఈస్ డైరెక్ట్ వితౌట్ లార్వల్ స్టేజ్. సో దీంట్లో డెవలప్మెంట్ వచ్చేసి డైరెక్ట్ డెవలప్మెంట్ కనిపిస్తుంది, ఎటువంటి లార్వల్ స్టేజెస్ అనేది ఎగ్జిబిట్ చేయదు. సో ఇక్కడ మనం చూడొచ్చు హ్యామర్ హెడెడ్ షార్క్ అని అంటారు దీన్ని. సో ఇది ఎలాస్మోబ్రాంకి ఎగ్జాంపుల్ అనమాట, హ్యామర్ హెడెడ్ షార్క్ అనేది. సో ఇక్కడ వచ్చేసి ఇది ఐ అనమాట. ఇక్కడ నాస్ట్రిల్ ప్రెసెంట్ అయి ఉంటుంది, సైడ్ నాట్చెస్ అనేవి ఇవి ప్రెసెంట్ అయి ఉంటాయి, ఇక్కడ సెంట్రల్ నాట్చ్ అనేది ఇక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది, సెఫాలోఫాయిల్ అనేది ఇక్కడ ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్కోలియోడాన్ షార్క్, స్పైర్నా, జిగ్గేనియా, హ్యామర్ హెడెడ్ షార్క్ అంటారు దీన్ని, ట్రిగాన్ స్టింగ్రే అనమాట అది, టార్పిడో ఎలక్ట్రిక్ రే ఫిష్, మైలోబేటిస్ ఈగల్ రే అంటారు దీన్ని, ప్రిస్టిస్ సాఫిష్ అంటారు. సో నెక్స్ట్ టార్పిడో ఎలక్ట్రిక్ రే ఫిష్. సో దీన్నే సబ్ క్లాస్ ఆస్ట్రిక్టిస్లో కూడా చెప్తారనమాట. ద ఆస్ట్రిక్టిస్ comprise the bony fishes which form the majority of the living fishes. సో ఈ ఆస్ట్రిక్టిస్ అనేది బోనీ ఫిషెస్లోకి వెళ్తుందనమాట. సో ఈ మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ లివింగ్ ఫిషెస్ అంటే జీవించి ఉన్న లివింగ్ ఫిషెస్ అన్నిటిలో ఇది ఒక మెజారిటీ ఫిష్ అని చెప్పొచ్చు.
దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ద ఫాలోయింగ్ ఫీచర్స్. సో దీనికి ఎటువంటి టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయని చూద్దాం. స్కిన్ విత్ మెనీ మ్యూకస్ గ్లాండ్స్, యూజువల్లీ ఎంబెడెడ్ డెర్మల్ స్కేల్స్, సైక్లాయిడ్ ఆర్ టెనాయిడ్, సమ్ ఆర్ నేక్డ్ అంటే స్కేల్ లెస్ అనమాట. సో స్కిన్ వచ్చేసి మెనీ మ్యూకస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సో కనిపిస్తుంది ఇక్కడ ఆల్రెడీ స్లైమీగా కనిపిస్తుంది పిక్చర్లో చూస్తే, అవునా? సో అదనమాట యూజువల్లీ ఎంబెడెడ్ ఇన్ డెర్మల్ స్కేల్స్. సో ఈ మ్యూకస్ గ్లాండ్స్ అనేవి డెర్మల్ స్కేల్స్లో ఎంబెడెడ్ అయ్యి ఉంటాయి. సో ఎటువంటి టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉంటాయి అంటే సైక్లాయిడ్ స్కేల్స్ ఆర్ టెనాయిడ్ స్కేల్స్ అనేవి ఉంటాయి. సమ్ ఆర్ నేక్డ్ అంటే స్కేల్ లెస్ ఫిషెస్ కూడా ఉంటాయన్నమాట. బోత్ మీడియన్ అండ్ పెయిర్డ్ ఫిన్స్ ఆర్ ప్రెసెంట్. సో మీడియన్ ఫిన్స్, పెయిర్డ్ ఫిన్స్ కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి. మౌత్ యూజువల్లీ టెర్మినల్ అండ్ విత్ టీత్. సో టెర్మినల్ మౌత్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో దాంట్లో టీత్ అనేవి ఉంటాయి. ఆటోస్టైలిక్ జా, సస్పెన్సోరియం. సో దీంట్లో ఆటోస్టైలిక్ జా సస్పెన్సోరియం అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. స్కెలిటన్ చీఫ్లీ ఆఫ్ బోన్స్, వర్టిబ్రే మెనీ. సో దీంట్లో స్కెలిటన్లో నెంబర్ ఆఫ్ బోన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. టెయిల్ యూజువల్లీ హోమోసర్కల్. సో టెయిల్ అనేది యూజువల్గా హోమోసర్కల్ టైల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. అంటే కాడల్ ఫిన్ కంపోజ్డ్ ఆఫ్ 2 lobes ఆఫ్ ఈక్వల్ ప్రపోర్షన్స్. సో ఇలా ఉంటే కనుక దాన్ని హోమోసర్కల్ టైల్ అని అంటారు. హార్ట్ విత్ సైనస్ వినోసస్, ఆరికల్ అండ్ వెంట్రికల్ అండ్ యూజువల్లీ నో కానస్ ఆర్టెరియోసస్. ఓన్లీ 4 pairs ఆఫ్ ఆర్టిక్ ఆర్చర్స్. సో దీంట్లో హార్ట్లో సైనస్ వినోసస్, ఆరికల్ అండ్ వెంట్రికల్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో దీంట్లో కానస్ ఆర్టెరియోసస్ అనేది ఆబ్సెంట్. ఓన్లీ 4 pairs ఆఫ్ ఎరోటిక్ ఆర్చెస్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. రెస్పిరేషన్ ఈజ్ బై 4 pairs ఆఫ్ గిల్స్ ఆన్ బోనీ గిల్ ఆర్చెస్ ఇన్ ఏ కామన్ ఛాంబర్ అట్ ఈచ్ సైడ్ ఆఫ్ ఫారింగ్స్ కవర్డ్ బై అన్ అపర్క్యులం. సో ఇక్కడ ఏంటంటే రెస్పిరేషన్ ఎలా జరుగుతుందంటే దీంట్లో 4 pairs ఆఫ్ గిల్స్ అనేవి అంటే బోనీ గిల్ ఆర్చెస్లో ఉంటాయి అనమాట. సో ఇవి రెస్పిరేషన్ని చేస్తాయి. సో దీంట్లో ఏంటంటే ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ఒక కామన్ ఛాంబర్లో ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ప్రతి సైడు కూడా అపర్క్యులం ద్వారా ఫారింగ్స్ అనేది కవర్ చేయబడి ఉంటుంది. యూజువల్లీ విత్ ఎన్ ఎయిర్ బ్లాడర్, సమ్టైమ్స్ విత్ డక్ట్ టు ద ఫారింగ్స్ లంగ్ లైక్ ఇన్ డిప్నాయ్. సో యూజువల్లీ ఎయిర్ బ్లాడర్ అనేది స్విమ్ చేయడానికి యూజ్ అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే ఒక డక్ట్ లాంటిది అంటే డక్ట్ ఫారింగ్స్కి లంగ్ లేదంటే డిప్నాయ్లో ఎలా ఉంటుందో అలా ప్రెసెంట్ అయి ఉంటుందన్నమాట స్విమ్ బ్లాడర్ అనేది. 10 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్. సో దీంట్లో క్రేనియల్ నర్వ్స్ అనేవి 10 pairs ఆఫ్ ఉంటాయి. యూజువల్లీ ఓవిపారస్, సమ్ ఆర్ ఓవోవివిపారస్ ఆర్ వివిపారస్. ఫెర్టిలైజేషన్ ఇస్ ఎక్స్టర్నల్. సో యూజువల్గా ఇవి వచ్చేసి ఓవిపారస్గా ఉంటాయి. కొన్ని ఫిషెస్లో ఏంటంటే ఓవోవివిపారస్ ఉంటాయి, లేదంటే వివిపారస్ కూడా ఉంటాయి. ఫెర్టిలైజేషన్ చూసుకున్నట్లయితే ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది ఇందులో జరుగుతుంది. దేర్ ఆర్ నో క్లాస్పర్స్ ఇన్ మేల్స్. సో ఇక్కడ మేల్స్లో ఎటువంటి క్లాస్పర్స్ అనేవి ఉండవు. So this is all about general characters and classification of fish. Thank you.